హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నుంచి నేను 30 డేస్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను. సో 30 డేస్ కంటిన్యూగా వీడియోస్ పెట్టాలని చెప్పి నిన్న వీడియోలో చెప్పాను కదా. సో ఈరోజు అయితే డే 1 వీడియో అనమాట. సో ఈరోజు సాటర్డే కాబట్టి నేను కంపల్సరీ అయితే సాటర్డే గుడికి అయితే వెళ్తాను. సో గుడికి వెళ్ళే ముందు అయితే ఇంకా ఇంట్లో ఉన్న కొన్ని పువ్వులు, తమలపాకులు. సో ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టం కదా. సో అవన్నీ తీసుకొని అయితే వెళ్తున్నాను. సో ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇంకా చెట్లు వాటికి తెంపుకొని వెళ్ళాను. సో ఇంటి నుంచి కొంచెం దగ్గరే, కానీ ఎండ బాగా కొడుతుందని చెప్పి నేనైతే ఆటోలో అయితే వెళ్తున్నాను అనమాట. సో సాటర్డే రోజు గుడికి వెళ్ళడం ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమందికి పర్టికులర్ డేస్ ఉంటాయి కదా. కొంతమందికి మండే అంటే ఇష్టం, మండే ఇట్లా గుడికి వెళ్ళడము, ఫ్రైడే రోజు వెళ్ళడం వల్ల. సో నాకు చిన్నప్పటి నుంచి అయినా సరే సాటర్డే అంటే చాలా ఇష్టం. సో సాటర్డే కంపల్సరీ గుడికి అయితే వెళ్ళేదాన్ని అనమాట. నేను చిన్నప్పటి నుంచి అయినా సరే నాకు ఎందుకో సాటర్డే అంటే ఒక మంచి అనిపిస్తుంది ఆ రోజు. ఇంకా ఆ రోజు అయితే గుడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట. ఇంకేంటంటే మనం గుడికి వెళ్తే ఏం ఆలోచించమండి, ప్రశాంతంగా దేవుని చూసుకుంటూ ఒక్క 10 నిమిషాలైనా సరే, అంటే ఏం పని చేయాలి, ఏం కూర వండాలి, ఇవన్నీ ఆలోచించకుండా జస్ట్ ప్రశాంతంగా మనమే ఉన్నాం, ఇంకా దేవుని చూసుకుంటూ అలా ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చోండి. మీ మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది ఆ రోజు మొత్తము. పాజిటివ్ అనిపిస్తుంది, ఇంకెలాంటి ఆలోచన ఉండవు అనమాట. అదే మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి, నెక్స్ట్ ఏం పని చేయాలి, ఈరోజు ఏం కూర ఉండాలి, ఇదే టెన్షన్స్ ఉంటాయి. ఇంకేవన్నీ కాకుండా గుడికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. అక్కడ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కాబట్టి మనకు కూడా పాజిటివ్ అనిపిస్తుంది. మనం కూడా పాజిటివ్ మైండ్తో పోతాం కాబట్టి మనకు కూడా పాజిటివ్ అనిపిస్తుంది అనమాట. ఏదైనా సరే మనం ఆలోచించిన దాన్ని బట్టి ఉంటుంది, కానీ ఇంకా ఇలానే ఉంటుంది, ఈరోజు ఇలా ఉంటుంది అట్లా ఏమి ఉండదండి. మన మైండ్ ఎట్లా ఆలోచిస్తే మనం అట్లనే ఉంటాం అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నేను ముగ్గు వేసాను చూసారు కదా. సో మీరు అనుకోవచ్చు గుడికి వెళ్ళే తర్వాత గిన్నెలు తోముతున్నాను అయితే అనుకోకండి. సో ఫస్ట్ ఇంట్లో పని మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత నేనైతే గుడికి అయితే వెళ్ళాను. బట్ ఏంటంటే స్టార్టింగ్ వీడియో కొంచెం గుడికి వెళ్ళింది పెడదాము, మన ఛానల్లో ఫస్ట్ టైం కాబట్టి ఇంకా అది పెడదామని చెప్పి అయితే నేను అది పెట్టిన తర్వాత ఇది యాడ్ చేశాను అనమాట. సో చూసినంతసేపట్లో గిన్నెలు మొత్తం పూర్తిగా కడిగేసి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేశాను. ఈరోజు ఒక క్లిప్ అయితే మర్చిపోయింది, అదేంటో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఎవ్రీడే పెడతాను ఆ వీడియో, బట్ ఈరోజైతే ఈ వీడియోలో లేదు. సో అది ఏంటి అనేది చెప్తే మీరు వీడియో మొత్తం కంటిన్యూగా చూస్తున్నారని నేను అనుకుంటాను అనమాట. ఈరోజు స్పెషల్ లంచ్ వచ్చేసి దొండకాయ ఫ్రై అనమాట. దొండకాయ ఫ్రైయే స్పెషల్ అనుకోవచ్చు మీరు, బట్ నాకేంటో దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టము. సో ఎందుకు ఇష్టం అంటే మన ఇంట్లో వాళ్ళు ఇష్టంతో తింటే ఆ రోజు మనకు స్పెషలే కదా. దొండకాయ ఫ్రై మా ఇంట్లో అందరు ఇష్టంతో తింటారు కాబట్టి ఇంకా స్పెషల్ అనమాట. సో దొండకాయ ఫ్రై ఎప్పుడైనా దొండకాయలు సన్నగా కట్ చేసుకోండి, అట్లయితేనే ఫ్రైకి చాలా బాగుంటుంది. కర్రీకి అనుకోండి ఎలా కట్ చేసినా ఏం కాదు, ఎందుకంటే వాటర్ పోసి ఉడికిస్తాం కాబట్టి, టమాటా వేస్తాం కాబట్టి ఉడికిపోతుంది. అదే ఇప్పుడు ఫ్రై అనుకోండి అంతగా ఉడకదు కాబట్టి కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మనకు కూడా టైం సేవ్ అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అనమాట. సో ఏం లేదు, జస్ట్ ప్యాన్ పెట్టుకున్నా. అందరికీ తెలిసిన దొండకాయ ఫ్రై ఎలా చేయడం, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కాబట్టి నా స్టైల్ ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూసేయండి. జస్ట్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా జీలకర్ర అయితే ప్రతి దాంట్లో వేస్తాను నేనైతే. కొంచెం వెల్లుల్లి కచ్చాబెచ్చగా దంచుకొని అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను, జస్ట్ జింజర్ గార్లిక్ వేస్తాను అంతే. ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేయను. జస్ట్ అవి వేసేసి ఆనియన్ వేసి కొంచెం ఉప్పు వేసి మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని దొండకాయలు మొత్తం వేసేస్తాను అనమాట. దొండకాయలు మంచిగా మగ్గాలంటే ఏం లేదండి, కొంచెం సాల్ట్ వేస్తే మగ్గిపోతాయి అనమాట. కొంచెం పైనుంచి కొంచెం సాల్ట్ వేసి ఇంకా మూత పెట్టి ఒక 5 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. ఎప్పుడైనా సరే కర్రీ అనేది మధ్య మధ్యలో కలుపుతుంటేనే సో మాడిపోకుండా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే మూత పెట్టి మర్చిపోకండి, అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. సో ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. అంటే వంట వచ్చిన వాళ్ళకైతే ఓకే, వంట రాని వాళ్ళు ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకి చెప్తున్నాను అంతే. సో మధ్య మధ్యలో మూత పెట్టుకొని కలుపుకుంటే ఏంటంటే మనకు కూడా గ్యాస్ సేవ్ అవుతుంది. మూత తీస్తే ఆవిరి మొత్తం బయటికి పోతుంది, గ్యాస్ మొత్తం వేస్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా సరే మనం కుక్ చేసేటప్పుడు మూత ఖచ్చితంగా పెట్టాలి. సో ఇప్పుడు ఏమైనా కొంచెం మన రుచి తగ్గట్టు కారం, కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు మాత్రం చూసి వేసుకోండి, ఎందుకంటే నేను ఇప్పటికి 3 టైమ్స్ వేసాను. నేనేంటంటే కొంచెం నాకు తెలుసు కాబట్టి ఎంత వేయాలని కొంచెం వేసుకుంటూ వచ్చాను. మీరైతే ఎంత తింటారో అంత వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు ఏం లేదు, లాస్ట్లో ఏ కూరని టేస్ట్గా ఫ్రై రావాలి అంటే కొంచెం ధనియాల పొడి వేయండి.
సో ధనియాల పొడి వేయడం వల్ల అయితే కర్రీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే సరే ఫ్రై చేసినప్పుడు ఖచ్చితంగా కొంచెమైనా ట్రై చేయండి. మీకు సూపర్గా నచ్చుతుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనుకోండి. ఇంకా లాస్ట్‌లో ఇక తెలిసిందే కదా, కొంచెం కొత్తిమీర అలాగే వేసేసి ఒక 2 మినిట్స్ కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే దొండకాయ ఫ్రై రెడీ అయినట్టే. చూస్తుంటే ఎంత బాగుంది కదా, ఇంకా తింటే కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా చపాతీలోకి అయితే నెక్స్ట్ లెవెల్. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.